పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యుద్ధం వేళ సముద్ర గర్భం సెగలు చిమ్ముతున్న తరుణంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటి హార్మోజ్ జలసంధి ఇప్పుడు ఒక అంతర్జాతీయ యుద్ధ క్షేత్రంగా మారింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ తన వ్యూహాలతో ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఒకవైపు క్షిపణుల మోత, మరోవైపు నౌకలపై దాడులు జరుగుతున్నా ఇరాన్ మాత్రం తన చమురు ఎగుమతులను ఏమాత్రం తగ్గించకుండా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధిస్తున్నా, యుద్ధం ముదురుతున్నా ఇరాన్ ఎలా తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది? ఈ రహస్య ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి నెలలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్మోజ్ జలసంధిలో సాధారణ రాకపోకలు దాదాపుగా స్తంభించిపోయాయి. సాధారణంగా రోజుకు 130కి పైగా నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో ప్రస్తుతం ఆ సంఖ్య భారీగా పడిపోయింది. మార్చి మొదటి 2 వారాల్లో కేవలం 89 నౌకలు మాత్రమే ఈ ప్రమాదకరమైన జలసంధిని దాటగలిగాయి. ఇందులో 20 నౌకలపై దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది. అయితే ఇక్కడే ఇరాన్ తన అస్సలు తెలివితేటలను ప్రదర్శిస్తోంది. యుద్ధం నడుస్తున్న ఏకంగా 16 మిలియన్ బ్యారెళ్ల చమురును ఇరాన్ విజయవంతంగా ఎగుమతి చేసింది. దీనికోసం ఇరాన్ డార్క్ ట్రాన్సిట్స్ అనే పద్ధతిని వాడుతోంది. అంటే నౌకల్లోని రాడార్లను ఆపివేసి ఉపగ్రహాలకు చిక్కకుండా రహస్యంగా సముద్ర ప్రయాణం చేయడం అన్నమాట. ఈ రహస్య వ్యాపారంలో ఇరాన్కు ప్రధాన అండగా నిలుస్తోంది చైనా. ఇరాన్ నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న చైనా తన నౌకలను కాపాడుకోవడానికి వినూత్నంగా వ్యవహరిస్తోంది. దాడుల నుండి తప్పించుకోవడానికి చాలా నౌకలు తమపై చైనా సిబ్బంది ఉన్నారనే బోర్డులను ప్రదర్శిస్తూ సురక్షితంగా వెళ్లిపోతున్నాయి. ఇక మరోవైపు భారత్ వంటి మిత్ర దేశాలతో ఇరాన్ దౌత్యపరమైన సంబంధాలను కొనసాగిస్తోంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ జరిపిన ఉన్నత స్థాయి చర్చల వల్ల భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన శివాలిక్, నందాదేవి వంటి గ్యాస్ క్యారియర్లు ఎటువంటి ఆటంకం లేకుండానే ఈ జలసంధిని దాటగలిగాయి. ఇక పాకిస్తాన్, ఇరాక్ దేశాలు కూడా ఇదే దౌత్య మార్గాన్ని అనుసరిస్తూ తమ చమురు ట్యాంకర్లను కాపాడుకుంటున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. యుద్ధం కారణంగా బ్యారెల్ ధర $100 మార్కును దాటేసింది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు చమురు వెళ్లకుండా ఇరాన్ అడ్డుకుంటున్నా అమెరికా మాత్రం ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలపై దాడులు చేయకుండా మౌనం వహిస్తోంది. దీని వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉంది. ఒకవేళ ఇరాన్ చమురు క్షేత్రాలను అమెరికా ధ్వంసం చేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఆ ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నా కూడా ఆయిల్ రిఫైనరీలను మాత్రం వదిలేయడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. మొత్తానికి హార్మోజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ రాజకీయాలకు, యుద్ధ తంత్రాలకు ప్రధాన కేంద్రంగా మారింది.